నీ భర్తకి సేవలు చేసుకో, ఇంటి పనుల మీద దృష్టి పెట్టు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు చల్లగా చూస్తాడు. నీదే కాదు, మాది కూడా. నువ్వు నన్ను ఎందుకే అలా చూస్తున్నావు? నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? లేక మీ టీచర్ అమ్మలాగా 4-5 కథలు చెప్తే అర్థం అవుతుందా? అర్థమైంది బామ్మగారు. అక్కటి నాకొద్దు గౌరీ. అక్క మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు. తీయగా తాగండి. శివుని గురించి నాకు చాలా కంగారుగా ఉంది గౌరీ. మంచి నీళ్ళు కూడా గొంతు దిగేలా లేవు. అక్క నేను మీ బాధకు కారణం అర్థం చేసుకోగలను. మీరు సుగుణ కోసం ఏదైతే చేస్తున్నారో అది తన మంచి కోసమే చేస్తున్నారని కూడా నాకు తెలుసు. సుగుణ చాలా అదృష్టవంతురాలు. అందుకే మీలాంటి అమ్మా నాన్నలు దొరికారు. నా తర్వాత కూడా ఇలాగే ఉండుంటే బాగుండేది. బాధపడకండి అక్క. అన్నయ్య గారు అంత పెద్ద మాట అనేసి వెళ్ళారు. మనసుకు ఎంత కష్టంగా ఉంటుంది. నేనెందుకు ఇంత కంగారు పడుతున్నానో తెలుసా? సుగుణ చాలా బాధపడుతుంది. తను స్వయంగా మొత్తం వినేసింది. ఇప్పుడు నా మీద అలిగి కూర్చుంది. తనకి ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. తనకి ఎలా చెప్పాలి? అక్క సుగుణాల బాధపడడానికి కారణం ఉంది కదా. పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఇంకా అప్పగింతలకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అక్క మీకు గుర్తుందా? ఒకసారి నేను మీకు చెప్పాను, సుగుణ అప్పగింతలకి ఆలస్యం చేయకండి అని. అవును, కానీ సుగుణ ఎప్పుడైనా దీని గురించి నీతో మాట్లాడిందా? లేదక్క, తను నాతో ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ ఇలా చూడండి, నా పెళ్లి బట్టలు చిన్నవైపోయాయి. ఈ లంగా నా మోకాలకి కొంచెమే కిందకి ఉంది. బట్ట కూడా పాడైపోయింది. చూడండి ఎలా ముడుచుకుపోతుందో. లెహంగా చిన్నదవ్వలేదా ఆనంది? నువ్వు పెద్దదానివయ్యావు. పెళ్లి బట్టలు మాత్రమే కాదు, మిగతా బట్టలు కూడా ఇలాగే అయి ఉంటాయి. ఇక ఈ లెహంగా అయితే నువ్వు ఇంటికి రావడానికి ముందే చిన్నదైపోయి ఉంటుంది. మరైతే అమ్మ దీనిని ఆ సామాన్లలో ఎందుకు పెట్టి పంపించింది? ఎంత బాగుందో కదా. కానీ ఇప్పుడు నేను దీనిని అస్సలు వేసుకోలేను. మీకు తెలుసా అత్తయ్య, సుగుణవదిన అప్పగింతలకి నేను ఇదే వేసుకుందామని అనుకున్నాను. సుగుణవదిన అప్పగింతలు కాస్త త్వరగా అయింటే అప్పుడు నా లంగా బాధపడుతున్నానండి. నేను నీకు కొత్త లంగా కొనిస్తాను. నిజంగానా? అచ్చం ఇలాంటిది కొంటారా? అచ్చం ఇలాంటిదే. అమ్మా ఆనంది, నువ్వు నీ గదిలోకి వెళ్తావా? నేను మీ కొత్త అత్తయ్య కాదు. అత్తయ్య, అచ్చం ఇలాంటి లంగానే కుట్టించండి, సరేనా? ఎందుకంటే సుగుణవదిన అప్పగింతలకి ఆటాపాట ఉంటుంది కదా. అప్పుడు నేను బాగా డాన్స్ చేస్తాను. లంగా పెద్దది లేకపోతే నా కాళ్ళకి తగిలి నేను కింద పడిపోతాను కదా. అప్పగింత జరిగితేనే కదా ఆనంది నువ్వు డాన్స్ చేసేది.
ఏమైంది సుగుణ వదిన? నువ్వు ఎంతగానో మాట్లాడుతున్నావు? అది మా అమ్మే చెప్పాలి. చెప్పమ్మా, చెప్పు. నేను నీ కన్న కూతుర్నే కదా, మరి నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆనందిని మాత్రం తీసుకొచ్చారు కదమ్మా. చూడు సుగుణ, మీ నాన్నగారు ఎప్పుడు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. మంచా? ఏ మంచమ్మా? మా అత్తారింట్లో వాళ్ళు నా భర్తకి వేరే అమ్మాయితో పెళ్లి చేపిస్తే అది నాకు మంచా? నీకెందుకు అర్థం కావడం లేదు సుగుణ? నాకు అంత అర్థమవుతుందమ్మా. ఈ ఇంట్లో ఎవరికి నా గురించి చెప్పలేదు. కూతుర్ని కదా, జగ్గు ఏమైనా అంటే దానికి మరి వెంటనే ఒప్పుకుంటారు. కానీ నేను ఏం అడిగినా ఏం చేసినా దాని గురించి ఎవరికి అవసరం లేదు. సరే, ఏం చేస్తారో చేయండి. నేను చచ్చినా బ్రతికినా మీకేంటి సంబంధం? పద ఆనంది. మావయ్య గారు, సుగుణ వదిన అసలు ఏమంటుంది? నిజంగానే అన్నయ్య గారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా? లేదమ్మా. నిజమే కదా, నా మీద ఒట్టు వేయండి. అటువంటిది ఏమీ జరగలేదమ్మా. సుగుణ పిచ్చిది ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళు. సుగుణ ఎప్పుడు ఇంత మాట్లాడని నేను చూడలేదు. తన మనసులో మాట తల్లిదండ్రులతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటుంది? లేదు సుమిత్ర, ఇది కరెక్ట్ కాదు. మనం భరించగలం, కానీ బయట వాళ్ళు ఒకవేళ అత్తారింటికి వెళ్ళాక కూడా ఇలా ప్రవర్తిస్తే? అప్పగింతల గురించి మీ ఇంకులు మాట్లాడడానికి వచ్చినప్పుడు సుగుణ మొత్తం వినేసింది. అందుకే ఎంత కోపం, ఇంత కఠినమైన మాటలు. సుగుణ కూడా ఇదే కోరుకుంటుందండి. త్వరగా అప్పగింతలు జరగాలని, తన అత్తవారింటికి వెళ్ళిపోవాలని. మనం మన నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచించాలండి. ఎందుకంటే